హలో ఫ్రెండ్స్, ఐఎమ్ సుజీ. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ ఈ ఇయర్ అయితే మాత్రం చాలా చాలా వేడిగా ఉంటుంది. అంటే దేశం అంతా కూడా అండి చాలా హాట్గా ఉంది, ఎక్స్ట్రీమ్గా ఉంది. స్పెషల్లీ ఢిల్లీ ఎన్సీఆర్ అనేదండి కంప్లీట్లీ 50 degrees అయితే టచ్ అయిందనమాట. చాలా హాట్గా ఉందండి. కాకపోతే ఇప్పుడు సెలవులు ఇస్తారు కాబట్టి ప్రతి వాళ్ళు ఏంటంటే ఎంత వేడిగా ఉండని ఎలా ఉన్నాయి, ఎందుకంటే టైం ఇదే కాబట్టి ఈ టైంలోనే టూర్కి వెళ్ళడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు అనమాట. అయితే ఈరోజు నేనేంటంటే స్పెషల్గా చెప్పేది, చాలా మందికి ఏంటంటే కేరళ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి నేను ఈ వీడియో తీస్తున్నానండి. మీకు అన్ని డీటెయిల్ వైజ్గా నేను చెప్తాను. మీకు ఏంటంటేనండి, చాలా మంది సడన్ గా వెళ్ళాలనుకుంటారండి. కేరళ వెళ్తే ఎలా బుక్ చేసుకోవాలి, ఎలా ఉండాలి అనే వాళ్ళకి కొంచెం టెన్షన్ ఉంటుంది. చాలా మంది ఏంటంటే ప్యాకేజ్ టూర్లో వెళ్ళే వాళ్ళకంటే కన్వీనియంట్ గా ఉంటుంది. చాలా మందికి టైం లేక సడన్ ప్రోగ్రామ్ వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు. చాలా మంది అనుకుంటారు లో బడ్జెట్ లో మనం వెళ్ళి రావాలి అనుకుంటారు. నేను మీకు 2 డీటెయిల్స్ చెప్తానండి, లో బడ్జెట్ అండ్ హై బడ్జెట్ లో కూడా. ఫస్ట్ లో బడ్జెట్ వాళ్ళకి నేను చెప్తాను అసలు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది. తక్కువ టైంలో మనం మాక్సిమం 4 days లోపల మున్నార్ అండ్ ఎలపి మీరు చూసుకోవచ్చండి. చాలా బాగుంటాయి అనమాట. అయితే మున్నార్ వెళ్ళాలంటే మీరు మన ఆంధ్ర నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఏంటంటే 9 to 10 లోపల ట్రైన్స్ ఉంటాయండి. అయితే అది దిగిన తర్వాత ఆల్మోస్ట్ ఏంటంటే మీకు హాఫ్ డే అయితే అయిపోతుంది అనమాట. మీరు వచ్చే వాళ్ళకి ట్రైన్కి వచ్చే వాళ్ళకి ఏంటంటే అలువా అనేది ఒక స్టేషన్ ఉంటుంది అనమాట. ఆ స్టేషన్లో మీరు దిగిపోయి అక్కడి నుంచి మున్నార్ రావచ్చు. మున్నార్కి ఏంటంటే చాలా బస్సెస్ ఉంటాయండి. మున్నార్లో యాక్చువల్లీ హిల్ స్టేషన్ కాబట్టి మీకు అక్కడ ఏంటంటే ఎయిర్పోర్ట్ కానీ మీకు రైల్వే స్టేషన్ కానీ ఏమి ఉండవు అనమాట. మీరు అక్కడ అల్వాలో కనుక మీరు బస్ తీసుకున్నారంటే మున్నార్ వెళ్ళేసరికంటే మీకు దాదాపు అది 4 hours అయితే పడుతుంది. 105 kilometers దూరం అనమాట. అయితే అక్కడి నుంచి మీరు వెళ్ళిన తర్వాత నేను నెక్స్ట్ ప్లానింగ్స్ ఎలా చేయాలనేది, హోటల్స్ గురించి నేను మీకు డీటెయిల్స్ చెప్తాను. ఓకే, మీరండి తక్కువ బడ్జెట్లో వెళ్ళాలనుకున్న వాళ్ళకి అక్కడ ఏంటంటే 800 నుంచి మీకు హోటల్స్ దొరుకుతాయండి. మీరు ఆ హోటల్స్ చూసుకోవచ్చు. చిన్న చిన్న రూమ్స్ అలా మంచి అయితే మాత్రం మీకు 10,000 నుంచి అబౌవ్ ఉంటాయి అనమాట. రిసార్ట్స్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు. మేమైతే కేరళ వెళ్ళినప్పుడు ఏమైందంటే మేము అంటే రిసార్ట్ తీసుకున్నా కూడా చాలా దూరం అయిందండి. అది దాదాపు 1.5 hour పట్టింది మాకు లోకల్ టూర్కి వెళ్ళాలంటే. అది ఆ టైం వచ్చేసి వేస్ట్ అవుతుంది అనమాట. మీరు సైట్ సీయింగ్ అంటే తక్కువ బడ్జెట్తో చూడాలనుకున్న వాళ్ళు ఏంటంటే తక్కువ అంటే దగ్గరలో తీసుకున్నారు అనుకోండి మీరు హోటల్స్, మీకేంటి ఈజీగా టైం సేవ్ అవుతుంది, మీరు చూడటానికి కూడా బాగుంటుంది అనమాట. ఇంకోటండి, ఎవరైతే ఫ్లైట్కి రావాలనుకునే వాళ్ళకేమో మీరు కోచి వెళ్ళాలండి. కోచికి వెళ్ళిపోయి అక్కడి నుంచి మీరు మున్నార్ రావచ్చు. అక్కడి నుంచి కూడా మీకు సేమే పడుతుంది. అక్కడి నుంచి ఇక్కడి నుంచి కూడా మున్నార్ రావాలంటే. అయితే ఆల్మోస్ట్ ఏంటంటే మీకు హాఫ్ డే అంతా కూడా అయిపోతుంది అనమాట జర్నీలోనే. అయితే మిగతా మీరు వెళ్ళేసరికి వెళ్ళిన తర్వాత లంచ్ అది చేసి అన్ని చేసరికి 2 అవుతుందండి, 2 to 3 లోపల. అయితే ఇంకా మిగిలిన టైంలో మీరు ఏం చూసుకోవాలంటే అక్కడి నుంచి ఏంటంటే బస్సెస్ ఉంటాయి అనమాట. ఒకటేంటంటే ఒక్కొక్కరికి పర్ హెడ్ వచ్చేసరికి 400 తీసుకుంటారు. కాదు మీకు కంప్లీట్ ట్యాక్సీ హైర్ చేసుకోవాలనుకుంటే 1800 to 2000 వరకు తీసుకుంటారండి. అది మీకు అన్ని లోకల్ టూర్ చూపిస్తారు. కాకపోతే మీకు హాఫ్ డేనే కాబట్టి మీరు ఏదైనా ట్యాక్సీ తీసుకుని ఒక ఏరియాకి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు. ఇంకోటి ఏంటంటే మీరు దగ్గరలో అనమాట, మీరు ఏదైతే ఏరియాలో జనరల్గా ఎలా ఉంటుందంటే ఇప్పుడు హై రేంజ్ ఒకటి, తక్కువ రేంజ్లో హోటల్స్ 2 ఈక్వల్ గానే డిస్టెన్స్ ఉంటాయండి. ఎందుకంటే ఇప్పుడు రిసార్ట్స్ అన్ని కూడా కొంచెం హై రేట్ ఉంటాయి కాబట్టి అవి కూడా ఊరికి దూరంగా ఉంటాయి అనమాట. మామూలుగా చిన్న హోటల్స్ కూడా కొంచెం దూరంగానే ఉంటాయి. ఇవి 2 సేమే. మీరు రావటానికి ఏంటంటే లోపలికి రావాలంటే 3 to 4 kilometers దూరం అయితే పడుతుంది అనమాట. అయితే ఇదేంటంటే మన బడ్జెట్ తక్కువలో అనుకున్న వాళ్ళకి ఏంటంటే మీరు అక్కడి నుంచి మీరు బస్సెస్ ఉంటాయి తిరగటానికి. మీరు హాఫ్ డే, నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే హాఫ్ డే వస్తారు కాబట్టి హాఫ్ డేకి మీరు ఎలా వెళ్ళాలి దానికి కూడా మీకు బస్సు దొరుకుతుందండి. మీరు బస్సులో పలానా ఇంత ఏరియా వరకే మేము చూడాలి అనుకున్నా కూడా మీరు 400 తీసుకుంటారు. ఐ థింక్ అదైతే నాకు క్లారిటీ లేదు.
మీరు అదేంటంటే వాళ్ళు ఆ పూట మీరు చూడాలి అనుకుంది ఏంటంటే అక్కడ టీ గార్డెన్స్ వరకు చక్కగా చూసుకోవచ్చు అండి. అక్కడ చాలా స్పైసెస్ అన్ని కూడా వాళ్ళు జనరల్గా ఏంటంటే మనకి బస్సులో తీసుకెళ్లే వాళ్ళే గైడ్స్ ఉంటారు కాబట్టి మీకు అన్ని క్లియర్ గా చెప్తారనమాట. మీకు హాఫ్ డే అయితే మీరు ఆ టీ గార్డెన్స్ చూసుకొని వచ్చిన తర్వాత మీరు ఇంకేదో దగ్గర హోటల్ దగ్గర తిరగొచ్చు అనమాట. అది మీకు అంటే కంప్లీట్ కాకుండా హాఫ్ డే టూర్ అది అయిపోయినట్టు అనమాట. మీకండి ఈ టూర్ లో ఒకటి రోజ్ గార్డెన్స్ చూపిస్తారు. రోజ్ గార్డెన్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఫ్లవర్స్ అవి కూడా ఎక్కువగా ఉంటాయి. అదొకటి చూడటానికి చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇకో పాయింట్ అని చెప్పి అక్కడ ఆ ఏరియా ఏంటంటే మనం అంటే ఒక అన్ని కొండలే కదా, మనం ఒక మాట పెద్దగా అంటే లౌడ్ గా అంటే అది రిపీట్ వస్తుంది అనమాట. అది చాలా బాగుంటుంది. అది మనం ఇళ్లలో అంటే చిన్నప్పుడు మన రూముల్లో కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అంటే రిపీట్ వస్తుంది చూసారా, అలా కొండల నుంచి మళ్ళీ రిపీట్ వస్తుంది అనమాట. అది ఇకో పాయింట్ అంటారు. ఇంకోటి ఏంటంటే అక్కడ ఇంకోటి ఫోటో పాయింట్ అని కూడా ఉందండి. అది కూడా బాగుంటుంది. జనరల్గా ఏంటంటే కేరళ ఎక్కువగా హనీమూన్ అంటే కపుల్స్ వెళ్తూ ఉంటారు హనీమూన్ కోసం అని చెప్పి. వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఫోటో సెషన్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఏరియా అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే స్పెషల్ గా అక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. ఏంటంటే ఇది కోకోనట్ ఆయిల్ తో చేస్తారు కాబట్టి అదే డిఫరెంట్ గా అనిపిస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఫుడ్ జనరల్ గా ఏంటంటే సీ ఫుడ్ అక్కడ ఫేమస్ కాబట్టి సీ ఫుడ్ చాలా బాగుంటుంది. టేస్టీగా చేస్తారు. అది మాత్రం మీరు ట్రై చేయండి. సేమ్ మన ఫుడ్డే తినొద్దు. ఎందుకంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా మనం తినే ఫుడ్ ఎప్పుడు తినకూడదు. వాళ్ళది ట్రై చేయాలి. ఎటు ఇది అంతా సౌత్ ఇండియన్సే కాబట్టి డిఫరెంట్ ఆయిల్ తో చేస్తారు కాబట్టి కొంచెం అంటే ఎక్కువగా మనకేం తేడా తెలియదు కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఫుడ్ అక్కడ. ఇంకోటి ఏంటంటే అక్కడ ఆయుర్వేదిక్ ఫామ్ కని తీసుకువెళ్తారండి. అక్కడ ఫస్ట్ ఏంటంటే ఆ ఫామ్ లో తీసుకువెళ్ళిన తర్వాత మీకు అన్ని రకాల చెట్లు చూపిస్తారన్నమాట. ఏ చెట్టు ఏ జబ్బుకి బెనిఫిట్ ఉంటుందని చెప్పేసి అన్ని ఇప్పుడు ఏంటంటే అన్ని లాంగ్వేజెస్ గైడ్స్ ని పెట్టారు అక్కడ. ఎవరైతే మన తెలుగు వాళ్ళు అలా డిఫరెంట్ గా ఉంటున్నారు. అందుకని మీకు ఈజీగా కూడా ఉంటుంది అనమాట వాళ్ళు చెప్పే అన్ని కూడా. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళది ఒక దీనిలాగా ఉంటుంది అనమాట. చిన్న షాపింగ్ సెంటర్ అల్లే ఉంటుంది. వాళ్ళ మెడిసిన్స్ అక్కడ డాక్టర్స్ కూడా ఉంటారు. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అంటే మేజర్ ప్రాబ్లమ్స్ కాదు, హార్ట్ ప్రాబ్లమ్స్ అట్లా సివియర్ ఏదో ఉంటాయి చూసారా, అట్లాంటి క్రిటికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కాదు. స్కిన్ ప్రాబ్లమ్స్, హెయిర్ ప్రాబ్లమ్స్, ఇంకా మాక్సిమం జాయింట్ పెయిన్స్ ఇలాంటి అంటే దీర్ఘకాలిక రోగాలు అంటారు చూసారా, అటువంటికి మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయి. వాళ్ళు ఆయిల్స్ అవి కూడా అమ్ముతారు. కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ అయితే ఉన్నాయండి అక్కడ. ఇంకా బార్గెన్ అనేది ఏమి ఉండదు. అదే కాకపోతే అక్కడ వెళ్ళిన తర్వాత మాత్రం ఈజీగా మనకు 10,000 రూపాయలు అయితే బిల్ వేస్తారు వాళ్ళు. అది ఇది అని చెప్పి మనమేమో తెలియకుండా అన్ని తీసేసుకుంటాం అన్ని కావాలి అని చెప్పి. మెయిన్లీ ఏంటంటే హెయిర్ ఆయిల్ అయితే చాలా బాగుంది. మేమైతే హెయిర్ ఆయిల్ తెచ్చుకున్నాం, బాగుంది అది. అటువంటి షాపింగ్లు చేయొచ్చు. శారీస్ కూడా ట్రెడిషనల్ చీరలు కూడా ఉంటాయి. కాకపోతే అది కొంచెం కేర్ఫుల్ గా తీసుకోండి. చీరల్లో ఏంటంటే వాళ్ళు మనకి చీర ఇచ్చేటప్పుడు అక్కడ ఖరీదుగానే ఇస్తారు, ఏం చీప్ ఏమి ఉండదు. కాకపోతే ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుంటే ఏమో అందులో వాళ్ళేంటి విత్ బ్లౌజ్ అని చెప్పి మనకి ఇస్తారు. నేను అలాగే మోసపోయాను అనమాట. 2 సార్లు నేను శారీస్ తీసుకున్నాను, దాంట్లో అయితే బ్లౌజెస్ లేవన్నమాట. అది కొంచెం చెక్ చేసుకోండి మీరు వెళ్ళిన వాళ్ళు, ఎందుకంటే అటువంటి చిన్న మోసాలు అయితే అక్కడ జరుగుతాయి. మీరండి సాయంత్రం పునర్జని అని విలేజ్ అనమాట, అక్కడికి మిమ్మల్ని తీసుకువెళ్తారు టూరిస్ట్ వాళ్ళు. అయితే అక్కడ ఏంటంటే క్లాసికల్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి, చాలా బాగుంటాయి అనమాట. మీరు ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ గా వెళ్ళైనా మీరు అక్కడికి చూసుకోవచ్చు అనమాట. అయితే టికెట్ వచ్చి 500 ఉంటుంది పర్ పర్సన్. చాలా బాగుంటుంది. అది కాక ఇంకా వేరే షోస్ కూడా ఉంటాయండి, అవి కూడా చూసుకోవచ్చు. అంటే ప్రతిదానికి వేరే వేరే ప్రైసెస్ ఉన్నాయి అనమాట. అయితే అక్కడండి మీకు మసాజ్ సెంటర్ కూడా ఉంది, కేరళ మసాజ్ అనమాట. వాళ్ళకి ఏంటంటే మీకు అంటే అక్కడ ఖాళీగా ఉంటే మీకు అదే టైం చేస్తారు ఈవినింగ్. సపోజ్ మీకు టైం లేదనుకోండి, మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఫ్యామిలీగా వెళ్తే కపుల్స్ కూడా అక్కడ సపరేట్ గా ఉన్నాయి రూమ్స్ అన్ని కూడా. మీరు సపోజ్ మీరు నెక్స్ట్ డే మీరు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోవాలనుకున్నారు అనుకోండి, మున్నార్ నుంచి, మీరు సెకండ్ డే మార్నింగే 6 o'clock కల్లా మీరు అక్కడికి వెళ్ళిపోయి
మ్యాక్సిమం 40 మినిట్స్ 1 అవర్ ఉంటుందండి మసాజ్. అది మాత్రం తప్పనిసరిగా తీసుకోండి, చాలా బాగుంటుంది, చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అనమాట ఆ మసాజ్కి. ఓకే, మున్నార్ అనేదండి హిల్ స్టేషన్ ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళకండి ఇది ఈ ప్రోగ్రాము. ఇప్పుడు మనం ఎలపి వెళ్తున్నాం అనమాట. ఎలపి ఏంటంటే ఎవరికైతే బీచ్ ఏరియాస్ ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి ఎలపి బాగుంటుంది అనమాట. చాలా మంది ఏంటంటే ఎలపిలో యాక్చువల్గా చూడటానికి ఏమీ లేదండి, అక్కడ సైట్ సీయింగ్స్ ఏమి ఉండవు. కాకపోతే అక్కడ రిలాక్స్ అయ్యే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది అనమాట. స్పెషల్లీ రిసార్ట్స్ అయితే చాలా బాగుంటాయి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే తక్కువ బడ్జెట్లో వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఏంటంటే మీరు అక్కడ కూడా వెళ్ళిపోయి ఏదన్నా తక్కువ బడ్జెట్లో మీరు హోటల్ తీసుకుంటే అక్కడ హౌస్ బోటింగ్స్ అని ఉంటాయండి. అంటే ఒక బోట్ జర్నీ అనమాట. మనం హోటల్ జనరల్గా ఏంటంటే చాలా మంది హోటల్ తీసుకోరు, ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి మనం ఆ హౌస్ బోట్స్ అనేది. అదేంటంటే 5,000 రూపాయల నుంచి 80,000 రూపాయల వరకు ఆ బోటు కాస్ట్ ఉంటుంది. మీకు 24 అవర్స్ జర్నీ అందులోనే ఉంటుంది అనమాట. మీరు డైరెక్ట్గా మున్నార్ నుంచి మీరు బస్సెస్లో మీరు ఇక్కడికి వచ్చేసారంటే డైరెక్ట్గా మీరు ఆ బోట్లోకి వెళ్ళిపోవచ్చు అండి. ఇంకా అందులోనే మీకు అన్ని లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ మొత్తం అన్నీ ఉంటాయి. అందులో మసాజ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అనమాట. కాకపోతే వాటికి వాళ్ళు అంటే ప్రైస్ ఏమైనా అంటే తీసుకుంటారు, అది నాకు క్లియర్గా తెలియదు. వాటికి స్పెషల్ రేట్స్ ఉంటాయి ఎక్కుంటా, వాటికి మళ్ళీ వాళ్ళు ఛార్జ్ చేస్తారేమో. కాకపోతే మీకు 24 అవర్స్ కూడా మొత్తం బోటింగ్ చేపిస్తారన్నమాట. అక్కడ పల్లెటూర్లు అక్కడ ఉన్న అవన్నీ మీకు చూపిస్తారు, ఫార్మ్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగుంటుంది అనమాట. సపోజ్ ఎవరైతే రిసార్ట్స్లో ఉంటారో చూడండి, వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అసలు రిసార్ట్ వాళ్ళే మీకు కాంప్లిమెంటరీగా మీకు వాళ్ళు చూపిస్తారనమాట. జనరల్గా ఏంటంటే రిసార్ట్స్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే అక్కడే మీకు చాలా రిలాక్స్ దొరుకుతుందండి. ఎందుకంటే అక్కడే మీకు తిరగటానికి అన్ని కూడా చాలా బాగుంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఈవినింగ్ 5 o'clockకి 4 అంటే ఎండను బట్టి కొంచెం చల్లబడిన తర్వాత మీకు 40 మినిట్స్ ఐ థింక్ 1 అవర్ లోపలే మీకు జస్ట్ ఒక రౌండ్ వేపిస్తారు అనమాట. అది కూడా చాలా బాగుంటుందండి. ఇదేంటంటే అది మనం ఆ బోటింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారనమాట. ఇంకా ఫుల్ డే అయితే మీకు దాంట్లోనే సరిపోతుంది కాబట్టి ఇంకా నెక్స్ట్ డే మీరు ఉండాలి, రిలాక్స్ అవ్వాలి అనుకున్న వాళ్ళకైతే మీరు ఉండొచ్చు. ఒక రోజు కాదు 4 రోజులైనా అక్కడ చక్కగా ఉండొచ్చు. ఎందుకంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారన్నమాట. అంటే అది బ్యాక్ వాటర్ కదా, బ్యాక్ వాటర్ ఎక్కువ ఉందన్నమాట. అది రిసార్ట్స్ అనేవి బ్యాక్ వాటర్ పక్కనే ఉన్నాయి, అందులోనే మనకి బోటింగ్ అంతా చేపిస్తారనమాట. అయితే ఆ నెక్స్ట్ డే తో మీకు ఒక్క డే అయితే మీరు మామూలుగా ఎలపి చూడాలి అనుకున్న వాళ్ళకి ఒక్క డే చాలండి. ఇక అంతకన్నా అక్కడ ఏమి లేదు చూడటానికి. ఇంకా ఆ నెక్స్ట్ డే మీరు ట్రైన్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి మళ్ళీ సేమ్ బ్యాక్ వెళ్ళిపోవాలి. ఫ్లైట్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రం కోచి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళాలన్నమాట. ఇది మీకు ఏంటంటే ఇది మీరు చూసుకోండి ఎంత బడ్జెట్లో మీకు అవుతుందో. మీకు ట్రైన్ టికెట్స్ కానీ మీరు తక్కువలో కూడా మీరు చేయొచ్చు. అంటే ఇక్కడ షాపింగ్స్ అయితే నాకు ఎక్కువ పెద్దగా ఏం కనిపించలేదండి వీళ్ళు చూపించే దాంట్లో. ఏంటి మెడిసిన్స్ ఇవే కానీ మామూలుగా లోకల్ షాపింగ్, లోకల్ మార్కెట్స్కి అయితే వాళ్ళు ఏం తీసుకెళ్ళరు. మీరు ప్యాకేజ్ టూరుల్లో కూడా మనం ఏదైనా ఇంకా వాళ్ళని స్పెషల్గా మన పర్సనల్గా వెళ్ళాలి అనుకుంటే అక్కడ కనుక్కుని ఏమైనా కొనుక్కునే వాళ్ళకి అక్కడ విలేజెస్ ఎక్కువ ఉన్నాయి. స్పెషల్గా వెళ్ళిన వాళ్ళకండి నేను ఒకటి చెప్తాను. ఒకటి కొబ్బరి, మన మామూలుగా ఏంటంటే కొబ్బరికాయలో పువ్వు ఉంటుంది చూసారా, అది ఫుల్ అది అమ్ముతారనమాట. కాయ లోపల పువ్వు అంతా ఉంటుంది. మనకి అది 100 రూపీస్ ఏమంటే సీజన్ బట్టి రేట్ ఉంటుంది ఏం తెలీదు. అది మీకు ఫ్రెష్గా అప్పుడే కొట్టేసి ఆ పువ్వుని మీకు ఇస్తారు. ఎంతో టేస్టీగా ఉంటుంది. వెళ్ళిన వాళ్ళు మాత్రం అది మాత్రం తప్పనిసరిగా తినండి. రెండోది ఏంటంటే కొబ్బరి నీళ్లు తాగండి. 2 రకాల కొబ్బరికాయలు ఉంటాయి, ఒకటి గ్రీన్ ఒకటి ఆరెంజ్ ఒకటి. 2 కొంచెం టేస్ట్లో డిఫరెన్స్ ఉంటుందండి. చక్కగా అవన్నీ కూడా మీరు ఫుల్గా ఎంజాయ్ చేయండి. చాలా చాలా బాగుంటుందండి. కేరళ అయితే మాత్రం నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అనిపించింది అనమాట. నేను చూసిన మన సౌత్ ఇండియాలో చూసిన వాటిలో నాకు కేరళ చాలా బాగా నచ్చింది. మీరైతే ఇది మీరు చూడండి. నేను ఆల్రెడీ వీడియో అయితే పెట్టానండి, ఫుల్ వీడియో. మీరు చూడాలి అనుకున్న వాళ్ళు నా ప్రీవియస్ వీడియోస్లో చూడొచ్చు. నేను మొత్తం కేరళ అంతా కూడా పెట్టాను. మరి మీకు నేను చెప్పిన ఈ వీడియోలో ఏదన్నా మీకు యూజ్ అనిపిస్తే మాత్రం మీరు ఫాలో అవ్వండి. ఓకే, నచ్చితే మాత్రం ఈ వీడియో లైక్ చేయండి. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు చేయండి. కామెంట్స్ అయితే చేయండి. ఇలాగే నేను ఇంకా వేరే కూడా మీ ప్లేసెస్ గురించి నేను చెప్తాను, ఎలా వెళ్తే ఈజీగా ఉంటుంది ఏంటి అనేది కూడా. నేను ఇండియా కాకుండా ఇంటర్నేషనల్ టూర్స్ కూడా నేను మీకు చెప్తాను. స్విట్జర్లాండ్ అండ్ ఆస్ట్రియా అవి కూడా మీకు, టర్కీ ఇవన్నీ కూడా నేను
డీటెయిల్ వైజ్గా నేను అవి కూడా నేను ఫ్యూచర్ వీడియోస్ అయితే పెడతాను, మీరు తప్పనిసరిగా చూడండి. ఓకే, థ్యాంక్ యూ.